అందరు పాడండి. కావలసిన పాటలు పుస్తకాలు చూడండి. మనుషులకి ఎందుకు పుస్తకాలు చూడండి. వందనము వందనం యేసయ్య. మీరు కూడా పాడండి, వాయిద్య వాయిస్తే పాడండి. 117 పాట సంఖ్య 117 వందనము వందనం యేసయ్య అనే పాట మనం పాడతాము. కొత్త వాటిలో 117, పాత వాటిలో 115. కొత్త వాటిలో 117, పాత వాటిలో 115. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొను మా దేవ మాదు వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొను మా
జగమును వీడి పరమున కలిగి పరిశుద్ధాత్మను వరమును విరివిగా జగమును వీడి పరమున కలిగి పరిశుద్ధాత్మను వరమును విరివిగా నరులకై వరద ధారలో పోసిన నరులకై వరద ధారలో పోసిన తొలితాదురుడా రాజా నీకిదే నా స్తుతియాగం వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొను మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా పరము నుండి పరిశుద్ధులకు పరిపూర్ణ ప్రభు ప్రభావముతో పరము నుండి పరిశుద్ధులకు పరిపూర్ణ ప్రభు ప్రభావముతో అభిమనుడా రాజ్యాశంభగుదువు రాజ్యాశంభగుదువు అక్షయ దేహము నాశనమీచు చితించేరి స్తుతింతు వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా స్తుతితో స్తోత్రాలుడా పరమ పూజ్యుడా వర్ణనాతీతుడా ధవళవర్ణుడా స్తుతితో స్తోత్రాలుడా పరమ పూజ్యుడా వర్ణనాతీతుడా ధవళవర్ణుడా రాత్మవర్ణుడా రీతుడవైతివి రాత్మవర్ణుడా రీతుడవైతివి ముక్తినిచ్చిన దాత నీకిదే వందనమందుకొనుమయ్యా వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా మరొక పాట 177వ పాట పాడుకుంటాం. కొత్త పుస్తకాల్లో 177, పాత వాటిలో 175, ఇంకా పాతవైతే 702. ఓ ప్రభు నీవే ధన్యుడు. 177 కొత్త పుస్తకాల్లో 177, పాత వాటిలో 175, ఇంకా పాతవైతే 702. అందరం కలిసి గట్టిగా పాడండి. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు, సృష్టి నిన్ను స్తుతించును, నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ
ప్రశంసా ప్రభు యేసు నాకే. క్రీస్తు నందు తండ్రి సర్వం చేయు. స్తుతి ప్రశంసా ప్రభు యేసు నాకే. క్రీస్తు నందు తండ్రి సర్వం చేయు. పరమంతలి క్రాంతి ఆశీర్వాదం. పరమంతలి క్రాంతి ఆశీర్వాదం. క్రీస్తు
కొత్త వాటిలో 809, పాత వాటిలో అయితే 787, ఇంకా పాతవైతే 668. ఆ చిన్న పల్లెలు పాడుకుని దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. 809 కొత్త పుస్తకాల్లో, పాత వాటిలో 787, ఇంకా పాతవైతే 668. ఆయనాచార్యకరుడు, 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 ఆయనాచార్యకరుడు. నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయనాచార్యకరుడు. నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయనాచార్యకరుడు. ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు. గద్దించును గాలిని అలలను ఆయన మహోన్నతుడు. గద్దించును గాలిని అలలను ఆయన మహోన్నతుడు. ఆయన నాశ్రయము, ఆయన నాశ్రయము, ఆయన నాశ్రయము, ఆయన నాశ్రయము. తన రెక్కలతో నన్ను కప్పును ఆయన నాశ్రయము. తన రెక్కలతో నన్ను కప్పును ఆయన నాశ్రయము. ఆయనాచార్యకరుడు, 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 ఆయనాచార్యకరుడు. దేవుని వాక్యం చదువుకుంటాం. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుంటాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మన ప్రభు ఎలాంటి వాడో పౌలు తిమోతికి రాస్తూ తెలియజేస్తున్నాడు. ప్రభు వారి యొక్క మరి కొన్ని అద్భుతమైన లక్షణాల యొక్క మనం చూస్తాం. ఆయన ఎలాంటి వాడు, ఎందుకు ఆయన ఆరాధించాలని. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము అందరం కలిసి 15, 16 వచనాలు అందరం కలిసి మనం చదువుకుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15, 16 వచనాలు. పేజీ నంబర్ 193 కొత్త నిబంధనలు. అందరం కలిసి చదవండి. శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలము లేదు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడే ఉన్నాడు. మనుష్యుల్లో ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడనూ చూడలేడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగుదలు కాక. ఆమేన్. ఇది గమనించేవంటే పౌలు తిమోతికి రాస్తూ మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన శ్రీమంతుడు, ధనవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. రెండవది ఆయన అద్వితీయుడు, ఒకే ఒక్కడు. తర్వాత ఆయన సర్వాధిపతి. నాలుగవది ఆయన రాజులకు రాజు. ఐదవదిగా ఆయన ప్రభువులకు ప్రభు. కాబట్టి ఆయన లక్షణం చూసినప్పుడు ఆయన శ్రీమంతుడు, ధనవంతుడు. రెండవది ఆయన అద్వితీయుడు,
తర్వాత ఆయన సర్వాధిపతి, సర్వాధికారం కలిగిన వాడు, తర్వాత ఆయన రాజు, తర్వాత ఆయన ప్రభు. ఇంకా మనం చూసామంటే 16వ వచనంలో ఎవరు సమీప దేశంలో ఆయన మాత్రమే నివసించవచ్చు అంటే ఆయన ఎవరు కూడా ఆయన దగ్గర సమీపించలేరు. అంత పరిశుద్ధత, అంత తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు. అందుకే మానవుడు దేవుడిని కలుసుకోలేడు. అందుకే ప్రభు ఆయనే ఈ లోకానికి దిగి వచ్చాడు తన మహిమను విడిచి. కాబట్టి ఆయన ఎవరు సమీప దేశంలో ఉన్నాడు, అమరత్వము గలవాడు అంటే ఆయన మరణము లేనివాడిగా మనం చూస్తాం. అలాంటిది ఈ ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు? కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఒకటి శ్రీమంతుడు, రెండోది ఆయన అద్వితీయుడు, మూడవదిగా సర్వాధిపతి, నాలుగవదిగా రాజు, ఐదవదిగా ప్రభు, ఆరో సంగతి మనం చూసినప్పుడు ఎవరు సమీప దేశంలో ఉండేవాడు, ఏడవదిగా ఆయన మరణము లేనివాడు. ఇది మన ప్రభు యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క స్థితి. ఆయన అలా ఏమై ఉన్నాడంటే ప్రభు ఇలా ఉన్నాడు. కనుక ఇలాంటి ప్రభు ఈ లోకానికి ఎలాగొచ్చాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఇంత ఔన్నత్యము ఉన్నతుడైన మన ప్రభు మన కొరకు ఈ లోకానికి ఎలాగొచ్చాడో ఇక్కడ కూడా 7 సంగతులు మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించామంటే 6, 7, 8 మొత్తం 11వ చదువుకుంటాము. 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనము మార్చి చదువుకుంటాం. 5 నేను చదువుతాను, 6 మీరు చదవండి. క్రీస్తు యేసున కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తినిగా చేసుకుని అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లును దేవుడు అధికంగా హెచ్చించి ప్రతి నామమును ఆయనకు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో పాడిన పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు కనుక మీ వందనాలు. తిరిగి ప్రభా 2 వాక్య భాగాలు చదివాం. మా ప్రభు యొక్క స్థితి, ఔన్నత్యము, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన స్థానం ఏంటో చూసినప్పుడు పౌలు తిమోతికి రాస్తూ ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సర్వాధిపతి, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన ఎవరు సమీప దేశంలో నివసించే దేవుడు, అమరుడు, మరణం లేనటువంటి వాడు. అలాంటి ప్రభు ఈ లోకానికి ప్రభా మరి లోకానికి దేవుడి స్వరూపం కలిగి ఉండి కూడా దేవునితో ఉంటే అది విడిచిపెట్టమని భాగం ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టావు, దాని స్వరూపం ధరించుకున్నావు, నీవే రిక్తునిగా చేసుకున్నావు తండ్రి. మా కొరకు ఇదే చూపించావు, సిలువను పొందినంతగా తగ్గించుకున్నావు. దయన మా తండ్రి నీ స్థానం ఎక్కడ తండ్రి? మా పావు పరిహారం కోసం నువ్వు పొందిన స్థితిగతులు మేము చూసినప్పుడు మా దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మా కొరకు ఏమి చేశాడని చూసినప్పుడు నిన్ను ఆరాధించకుండా ఎలా ఉండగలం ప్రభా? మా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టావు, రిక్తుడిగా, దీనుడిగా, దాసుడిగా, మనుష్యుడిగా లోకానికి వచ్చిన నీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. కానీ మీ ప్రేమను ఉదయకాలం మరి కొన్ని లేఖనాలను మేము అర్థం చేసుకుని మీ త్యాగపూర్తిమైన ప్రేమ కొరకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కూడా, ఆరాధించడానికి కూడా మా ఆత్మప్రాణ దేహంలో సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు మార్గం ఏర్పాట్లో ఉన్నారు, నడిపించి మహిమ పొందండి. అలక్ష్యంగా నిర్లక్ష్యం ప్రజలు మీరు దర్శించి సంధించమని ప్రార్థిస్తున్నాం. సమయానికి వచ్చేది మాకు నేర్పించండి ప్రభా. ఈ ప్రభు దినము తండ్రి, ప్రభు సరి ముందే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు మీరు కలుగు చేయమని, మిమ్మల్ని కనపరిచేవారిగా, హెచ్చించేవారిగా, పూజించేవారిగా, అలాగున ప్రభా మిమ్మల్ని గౌరవించేవారిగా తన సమయానికి రాగలిగినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. దాసు నన్ను కూడా మీ సిలుసాన్ని మరుగుపరచండి. దాసులను నాలుగు బలహీనతలన్నీ క్షమించండి. మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. వారి పాపను ఒప్పుకుంటున్నాను, అప్పితను ఒప్పుకుంటున్నాను, పనికి మాలను ఒప్పుకుంటున్నాను, దుమ్ము ధూళి వంటి ఒప్పుకుంటున్నాను. ఇలాంటి మంది మీరు కనికరించారు, అదిగా మీ స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాలం నీ ప్రజలమైన మా అందరి కోసం మాకు అనుగ్రహించమని, సహాయపడమని వందనాలు చెల్లిసి మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఇక్కడ మనం 2 వాక్య భాగాలు చదువుకున్నాము. 2 వాక్య భాగాల్లో కూడా మరి 2 ప్రత్యేకమైన సంగతులు మనం గమనిస్తే, మొదటి వాక్య భాగంలో అసలు మన దేవుడు ఏమై ఉన్నాడు అనే సంగతి మనం చూసినప్పుడు, ఆయన శ్రీమంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, అద్వితీయుడు అంటే ఒకే ఒక్కడై ఉన్న దేవుడు. తర్వాత సర్వాధిపతి అంటే ఆయన సర్వాధికారము కలిగినవాడు. భూమి మీదను పరలోకమందును ఆయన సర్వాధికారం కలిగినవాడు. రాజులకు రాజు అంటే ఆయన రాజు. ఈ లోకంలో రాజులందు నశించారు, ఈ లోక రాజ్యాలన్నీ పోయినాయి. ఆయన ఎల్లప్పుడూ నిరంతరం ఉండే రాజు, సింహాసనాసీన రాజు. ఆయన రాజ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. తర్వాత ఆయన ప్రభు అనగా ఆయన ప్రభులు ప్రభు అంటే ప్రభు అంటే పాలించేవాడు, కానీ ప్రజలను పాలించేవాడు, అధికారం కలిగినవాడు, ఏలిక. అలాంటిది అంత ఔన్నతమైన లక్షణాలు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ఎవరు సమీపంగా తేజస్సులో నివసించేవాడు. ఆయన ఎవరు ముట్టుకోలేరు, ఆయన ఎవరు తాకలేరు, ఆ దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. అంత మరి పరిశుద్ధ కలిగిన దేవుడిగా, మరి సమీప తేజస్సులో కలిగిన అమరత కలిగిన దేవుడిగా మనం చూస్తాం. అంత మాత్రమే 7గా మనం చూసినప్పుడు ఆయన అమరుడు అంటే మరణము లేనివాడు. కనుక ఇవన్నీ కూడా మన ప్రభు వారికి లక్షణాలు. ఎందుకు ఆయన ఆరాధించాలంటే, ఒకటి ప్రభు నువ్వు శ్రీమంతుడవు, రెండవది నువ్వు అద్వితీయుడవు, మూడవదిగా నువ్వు సర్వాధిపతివి, నాలుగవదిగా నువ్వు రాజు, ఐదవదిగా నువ్వు ప్రభు, ఆరవది ఎవరూ నిన్న సమీప దేశంలో పరిశుద్ధుడు, ఏడవది నీకు మరణమే లేదు ప్రభు. అలాంటి ఉన్నతమైన ఔన్నత్యం కలిగిన దేవుడు ఈ లోకంలో ఉన్న మరి మనల్ని సమీపించడానికి, మనల్ని కలుసుకోవడానికి. ఎందుకంటే మానవుడు దేవుణ్ణి కలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలని, దేవుడు కలుసుకోవాలని. ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా ప్రతి మనిషి కూడా ఈనాడు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని కలుసుకునే తాపత్రయం, తపన ప్రతి ఒక్కరిలో ఉంది. దానికోసం ఎన్నో పుణ్య కార్యాలు, ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో తీర్థయాత్రలు. ఇవన్నీ దేనికోసం అంటే మేము ఈ పుణ్యాల ద్వారా మేము దేవుణ్ణి కలుసుకోవాలనే ప్రయత్నము ప్రతి మతములో కూడా ఉంది. కానీ బైబిల్ చెప్తా ఉంది, మానవుని యొక్క నీతి కార్యములన్నీ కూడా మురి గుడ్డల వల్ల ఉంది. అంటే మనం చేసే కార్యాలు మంచివే, ఆ పుణ్య కార్యాలు, ఆ దాన ధర్మాలు మంచివే, కానీ వీటి ద్వారా మనం దేవుణ్ణి సమీపించడానికి మనం సరిపోవటం లేదు. అందుకే దేవుడు చూశాడు, ఇలాంటి మనుషులను ఎలా కలుసుకుంటాడు అని చెప్పేసి ఆయనే తన మహిమని విడిచిపెట్టి మానవుని కలుసుకోవడానికి వచ్చాడు. అదే క్రిస్మస్. కాబట్టి తనకున్నటువంటి సింహాసనం విడిచిపెట్టాడు, మహిమ విడిచిపెట్టాడు, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు, తర్వాత అధికారాన్ని విడిచిపెట్టాడు. మన కోసం సమస్తాన్ని కూడా విడిచి లోకానికి రిక్తుడిగా, దాసుడిగా దిగి వచ్చాడు. తన స్థానం అంతా పక్కన పెట్టి మనం ఊహించని రీతిలో ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆయన 7 అంతలు తగ్గింపు మనం చూస్తాం. మనం చూసినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉంటా విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకొనలేదు. ఈయన ప్రభు ఎవరంటే యేసుప్రభు వారు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానముగా ఉండేటువంటి భాగ్యము కలిగిన వాడు. కనుక అలాంటి ప్రభు కనుక పరలోకములో నిరంతరం కూడా ఆయన సింహాసనాసీనుడై పరిశుద్ధుడు 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 మానక రాత్రి పగళ్ళు కొనియాడబడుతూ పొగడబడుతున్న ప్రభు ఈ లోకానికి ఎలాగొచ్చారంటే ఆయన మనుషుల పోలికగా పుట్టి. కనుక మనం గమనించామంటే ఆయన అమరత్వం కలిగిన వాడు ఈ లోకం ఎట్లా వచ్చాడంటే మనుష్యుల పోలికగా వచ్చాడు. అంటే మనిషిని కలుసుకోవాలంటే, ఓ పాపి నా యొక్క మహిమలో ఉంటే నువ్వు నా మహిమను చూసి పారిపోతావు, నువ్వు కలుసుకోలేవు, కాలిపోతావు. కాబట్టి దేవుడే తన మహిమను విడిచిపెట్టాడు, ఈ లోకంలో సామాన్యమైన మనిషిగా పుట్టాడు. అంత మాత్రమే కాదు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. కనుక మనుషుల్లో కూడా ఆయన ఒక దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మనం గమనించాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే తనకున్నవన్నీ కూడా వదిలిపోవడం, విడిచిపెట్టడం. కనుక అలాగా సమస్తాన్ని త్యజించాడు. ఇంకా మనం గమనించామంటే ఆయన ఆకారం ముందు మనుష్యుడిగా కనబడి అనేకులు ఆయన మనిషి అనుకున్నారు. కనుక పిలాతులు అలాగే అనుకున్నాడు, కానీ ఆయన మనుష్యుడిగా కనబడ్డాడు. ఇంకా మనం చూసామంటే ఆయన మన కోసము మరి సిలువను పొందందుగా విధేయత చూపించాడు. కనుక విధేయత కలిగిన వాడిగా మనం చూస్తాం. చివరికి తను తాను తగ్గించుకొని ఆయన సిలువను పొందాడు. కాబట్టి అసలు ఆయన స్థానం ఏంటి, ఆయన పరిస్థితులు చూసినప్పుడు నిజంగా ఆ దేవుని మనం ఎంతగా ఆరాధించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ ప్రభుని ఎలుగెత్తి ఆరాధించడానికి, ప్రభా నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండి శ్రీమంతుడిగా ఉండి, తర్వాత మరి
ఆ అద్వితీయుడిగా ఉండి, సర్వాధిపతిగా ఉండి, రాజుగా ఉండి, ప్రభువుగా ఉండి ఎవరు నేను కలుసుకోలేదు. అంత ఉన్నతమైన ప్రకాశంలో ఉండి, అంత మాత్రమే కాకుండా మానవులేని దేవుడు చివరికి ఎక్కడో వచ్చాడంటే ఆయన మరి దేవుడితో ఉండే భాగ్యాన్ని, సమానంగా ఉండే భాగ్యాన్ని గొప్ప భాగ్యం ఎంచుకోకుండా మనుషుల పోలికగా వచ్చాడు, దాసుడిగా వచ్చాడు, తనంతా వ్యక్తినిగా చేసుకున్నాడు, తర్వాత మనిషిగా కనబడ్డాడు, శిలువను పొందాడు. చివరికి తాను తగ్గించుకొని మరణమే లేని దేవుడు మన కోసం ఆయన మరణాన్ని రుచి చూడవలసి వచ్చింది. కనుక ఆయన మరణాన్ని రుచి చూచాడు. ఎందుకు ఆయన మరణాన్ని రుచి చూచాడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. యేసు ప్రభువారు మరణమును ఆయన రుచి చూచాడు. మరణమే లేని దేవుడు మన కొరకు ఆయన మరణించాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటాం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడినందున యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటంలో ధరించిన వారిగా ఆయనను చూసి, కనుక ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణము అనుభవించినట్లు. కాబట్టి ఉదయకాలం ఎందుకు ఆరంభించాలంటే, ప్రభు నా కొరకు కూడా నీవు మరణాన్ని అనుభవించావు, రుచి చూచావు. కాబట్టి మరణాన్ని రుచి చూసిన దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ దేవుని ఎంతగా ఆరాధించాలి. అలాగే ఆయన మరణాన్ని ఎలా రుచి చూచాడో, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో కూడా ఒక 5 సంగతులు మనం క్లుప్తంగా ధ్యానం చేసి మన ప్రభుని ఆరాధిస్తాం. కనుక ఎలాంటి ప్రభు ఈ లోకానికి ఎలాగో వచ్చాడో మనం చూసాము. ఈ సమయంలో ఒక 5 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా ఆయన ఆ శ్రీమంతుడు, ధనవంతుడు చదువుకున్నాం కదా, ఆయన మన కోసం ఏమయ్యాడు? 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, ఇది మొదటి సంగతి. ఆయన శ్రీమంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అలాంటి ప్రభు చూడండి, మనం ఎంతగా ప్రేమించాడో, మన కోసం ఆయన ఏ స్థానాన్ని పొందాడో మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతులైంది, మీరు తన దారిద్ర్యాల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కాబట్టి ఆయన ధనవంతుడు, శ్రీమంతుడు. అలాంటి ప్రభు మన నిమిత్తం ఆయన ఏమైనంట? దరిద్రుడయ్యాడు. కాబట్టి ఉదయకాలం అందుకు ఆరాధించారు. ప్రభు నువ్వు శ్రీమంతుడు కనుక, నువ్వు ఐశ్వర్యవంతుడు, నువ్వు ధనవంతుడు కనుక. అది అంటాడు కీర్తన 50లో, పంటలోని పశువులన్నీ నాది, పక్షులన్నీ నాది. 72 అంటాడు, వెండి నాది, బంగారము నాది, సర్వభూమి నాది, సమస్త మానివే. కనుక ఆయన ధనవంతుడు కనుక. అలాంటి ప్రభు మన వరకు ఆయన ఏం గావించబడ్డాడంటే, దరిద్రుడిగా చేయబడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ధనవంతునే దేవుడు నీ కోసము నా కోసము ఆయన దరిద్రుడిగా మొత్తబడిన వాడిగా చేయబడ్డాడు. అందుకే ఉదయకాలం ప్రభుని ఆరాధించాలి. ప్రభు నువ్వు ఎంత శ్రీమంతుడు, ఎంత ధనవంతుడు అయితే నన్ను ప్రేమించి నా పాప పరిహారం కోసము నా నిమిత్తం నువ్వు దరిద్రుడిగా మార్చబడినందుకై నీకు స్తోత్రము అని మన ప్రభుకి ఎలుగెత్తి ఆయన ఆరాధించబద్ధమైన. 2వ సంగతి చూద్దాము. ఆయన ప్రభు అని చెప్పుకున్నాం. ఆయన ప్రభువులకు ప్రభు. అలాంటి ప్రభు ఏమైపోయాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తదరిక్తునిగా చేశాడు. 2వదిగా దాసుని స్వరూపము ధరించుకొని. కనుక ఆయన ప్రభు, అధికారం కలిగిన వాడు, ఏలవలసిన వాడు, ఏలిక. కానీ ప్రభు అంటే ఏలేవాడు, ఏలవలసిన ప్రభు. కనుక ఏలికనేటువంటి ప్రభు మన కోసము ఆయన ఏలటం కాదు, కానీ ఈ లోకానికి ఎలా వచ్చాడంటే ఆయన దాసుడిగా వచ్చాడు. కనుక ప్రభు అయినటువంటి దేవుడు నిజంగా ఈ లోకానికి దాసుడిగా రావటము ఆయన మన కోసం ఎంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి ఒకటి, ప్రభు నువ్వు ధనవంతుడు, నా కొరకు దరిద్రుడిగా చేయబడ్డావయ్యా. 2వదిగా నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఏలేటువంటి వాడు. సమస్తము కూడా నీ అధికారం కింద, ఆధిపత్యం కింద నడబడుతుంది. అలాంటి ఏలికమైనటువంటి ప్రభు కనుక సమస్తము ఏలేటువంటి దేవుడు నా కోసం ఈ లోకానికి దాసుడిగా వచ్చాడు. కనుక యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన స్థితి మనం చూసినప్పుడు మన కోసం తను తాను దాసునిగా, దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నట్టుగా మనం చూస్తాం. ఇది 2వ సంగతి. 3వది మనం గమనించామంటే ఆయన ఎట్లాంటి వాడు, ఎక్కడ ఉంటాడంటే చూడండి, ఎవరు సమీపరాని
తేజస్సులు అంటే మహోన్నతమైన స్థలాలు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. ఆయన నివసించే స్థలం ఎలా ఉందో చూడండి. ఎవరు సమీపురాని తేజస్సు అంటే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆయన మహాగణుడు, మహోన్నతుడు, వారి పరిశుద్ధ నిత్య నివాసి, అలాగే మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడు. నేను చెప్పినది నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడు అంటే మహా ఉన్నతమైన పరిశుద్ధమైన ఎవరు సమీపన దేశంలో అలాంటి స్థలాల్లో నివసించేవాడు. అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న దేవుడు ఏమైనా లోకానికి ఎలా వచ్చాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదువుకుంటాం. మత్తయి 11:29. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణముకు విశ్రాంతి. నేను దీన మనస్సు గలవాడు, సాత్వికుడు. గమనించమంటే ఆయన మహోన్నతమైన దేవుడైంది ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే ఆయన దీనుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆయన దీనుడుగా. కాబట్టి ఎంత దీనుడు అయిపోయాడంటే అందుకే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9లో రాయబడింది. జకర్యా 9:9 ఇదిగో నీ రాజు నీతిపరుడును దీనుడు గాడిద పిల్లలకి నీ ఎందుకు వచ్చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంతగా వచ్చాడంటే దీనుడై కనుక దీనుడై. కాబట్టి ఈ లోకంలో ఎంతగా ఆయన దీనుడయ్యాడు. కానీ ఎవరిని చూసినప్పుడు ప్రభు అసలు నీ స్థానం ఏంటి కనుక నువ్వు పొందిన స్థితిగతులు ఏంటన్నప్పుడు ఆయన మన పాపం కొరకే యావత్ మానవాళి పాపం తీసివేయటానికే ఈ లోకానికి ఆయన రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి తన స్థితిగతులన్నీ తన స్థానాన్ని పక్కన పెట్టి తాను మన కోసం ధనవంతుడు ఆయన దరిద్రుడయ్యాడు. ఏలవలసిన ప్రభు మన కోసం దాసుడయ్యాడు. మహోన్నతమైన స్థలాల్లో ఎవరు సైపైన దేశంలో మహా ఉన్నతమైన స్థలంలో ఎత్తైన స్థలంలో దేవుడు మన కోసం ఈ లోకంలో దీనుడయ్యాడు. దీనుడికి లోకానికి వచ్చాడు. ఇంకా మనం గమనించామంటే ఆయన ఒకరోజు సమస్తాన్ని కూడా న్యాయాధిపతి, న్యాయం తీర్చవలసిన వాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఇంకా చూసామంటే ఆయన ఎట్లాంటి వాడంటే ఒకరోజు ఆయన న్యాయం తీర్చేవాడు, న్యాయాధిపతి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన పిల్ల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ధ్యానం లభించిన వాటి ఫలం వాడి పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కాదు. కాబట్టి ఒకరోజు ఆయన న్యాయాధిపతి న్యాయాన్ని జరిగిస్తాడు, తీర్పు తీరుస్తాడు. కనుక ఆయన తీర్పానికి ఒకరోజు రాబోతున్నాడు. కానీ ఈ లోకంలో ఆయనకి ఏం జరిగింది తెలుసా? న్యాయాధిపతి దేవుని మీదకి దేవుణ్ణి దౌర్జన్యం చేశారంట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. న్యాయాధిపతి అయిన దేవునికి లోకంలో దౌర్జన్యం జరిగింది అంటే అన్యాయం జరిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు ఖచ్చితంతో అనేది గొర్రెయు మౌనం ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. కనుక అతడు దౌర్జన్యము నొందెను. యేసు ప్రభువారికి ఏం జరిగిందంటే ఆయన మీద దౌర్జన్యం చేశారు. కనుక ఎంత విచారమైన సంగతి. కనుక నిజంగా ఆయన ధనవంతుడు దాసుడు అవటము, ఏలే ప్రభు దాసుడిగా రావటము, తర్వాత మహోన్నతమైన దేవుడు దీనుడిగా తగ్గించుకొని రావటము, చివరికి ఒకరోజు న్యాయాధిపతి తీర్పు తీర్చేవాడు. అలాంటి ప్రభుకి దౌర్జన్యము జరిగింది. అందుకే పేతురు రాస్తూ అంటాడు ఆయనకు అన్యాయం జరిగింది. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక న్యాయం తీర్చే దేవునికి అన్యాయం అనిపిస్తూ తను అప్పగించుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మనం గమనించామంటే ఆయనకు అన్యాయమే జరిగినట్లుగా మనం చూస్తాం. అన్యాయం పొందుచు కూడా 23వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు,
శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తిరిగి దేవుడు తను తాను అప్పగించు. కనుక కనుక ఆ న్యాయము తీర్చే తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. ఈ లోకంలో ఆయనకు దౌర్జన్యము అన్యాయమే జరిగింది. కనుక అలాంటి ఆ దౌర్జన్యమైన పరిస్థితి ప్రభువారు ఈ లోకంలో పొందాడు. ఎందుకంటే ఆయన మీద ఏ తప్పు లేదో తెలుసు కూడా. కనుక శాస్త్రులు, పరిసయ్యులు, పిలాతు అలా చూసామంటే జనసమూహాలందరూ కలిసి సిలువేయమని చెప్పేసి ఆయన మీద దౌర్జన్యం పొందిన వాడిగా మనకు కనబడుతున్నాడు. అందుకే ప్రభా, నువ్వు ఎంత ఉన్నతమైన దేవుడు, నా కోసం ఈ లోకంలో దౌర్జన్యం పొందావు, నా కోసం దరిద్రుడు అయ్యావయ్యా, నా కోసం దాసుడు అయ్యావయ్యా, నా కోసం దీనుడు అయ్యావయ్యా, నా కోసము దౌర్జన్యం పొందావు ప్రభా. ఎంతమంది కనుక ఆ గడ్డకు ఆ గడ్డాన్ని పెరిగి వేసేవారు, కనుక తల మీద ముసుగు వేసి పిడిగుద్దులు కొట్టేవారు, ఉమ్మి వేసేవారు, అసహించుకునేవారు, సిలువెత్తేవారు, ముందు కెరట పెట్టేవారు. కనుక వీడు మరణానికి అర్హుడు, సిలువని కేకలు వేసేవారు. ఇలాగా చుట్టూ కూడా అల్లరి మోక ఆయన చుట్టుకొని ఆయన మీద దౌర్జన్యం చేశారు. కానీ కొట్టిన తర్వాత యేసు నిన్ను కొట్టింది ఎవడో చెప్పు అని ఆయన అపహాస్యం చేశారు. కారణం ఏంటంటే ఒక దినం న్యాయాధిపతికి రావాల్సిన ఆ ప్రభుకు అలాంటి శిక్ష, అలాంటి పరిస్థితి ఒకరు పొందడానికి కారణం ఏంటంటే మన పాపము కొరకే ఆ ప్రభు వారు మన శిక్ష ఆయన తీసుకున్నాడు. అలా ఉన్న దౌర్జన్యం అందాడు. చివరికి దౌర్జన్యం తర్వాత ఎలాంటి వారికి ఆయన అప్పగించారంట. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. దౌర్జన్యం నొందటమే కాదు, ప్రభు చివరికి అలాంటి ప్రభువును ఎలాంటి వారికి అప్పగించారంటే ఆయన అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం. అందరం కలిసి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. కానీ ఇప్పుడు యేసు వారు దౌర్జన్యం పొందిన తర్వాత ఎవరి చేత అప్పగించారంటే ఆయన్ను దుష్టుల చేత. కనుక దుష్టుల చేత ఆయన చంపబడ్డాడు, దుష్టుల చేత సిలువ వేయించి చంపివేశారు. అప్పుడు పిలాతు అడిగారు, కనుక ఎవరినైనా ఒకరు విడిపించేది ఆనవాయితీ అలవాటు ఉంది, అయితే మీకు ఎవరిని విడిపించాలి అన్నప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారు? అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 14వ వచనం. అపోస్తల కార్యములు 3:14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగింది. కనుక మాకు పరిశుద్ధుడు, నీతిమంతుడు అని ఆయన నిరాకరించి ఆయన సిలువని కేకలేశారు. అది ఎవరిని కోరుకున్నారంటే వాళ్ళు నరహంతం. చెప్పండి, ఎవరు నరహంతకుడు? ఎవరు? బరబ్బా. కనుక మాకు బరబ్బాయే కావాలి అన్న. కాబట్టి అలా ఉన్న ప్రభు వారు చివరికి ఆయన దుష్టుల చేతికి ఆయన అప్పగించబడ్డాడు. అసలు ఆయన స్థానం ఏంటి? ఆయన శ్రీమంతుడు కాదు, ఆయన సర్వాధిపతి కాదు, ఆయన రాజులకు రాజు కాదు, ప్రభులకు ప్రభు కాదు, ఎవరు సంఖ్యలో ఉన్నటువంటి వాడు కాదు, చివరికి మరణం లేని వాడు కాదు. అలాంటి ప్రభు అన్ని దానికి వ్యతిరేకంగా దేవునితో ఉండేది సమానమైన భాగ్యం ఎంచుకోలేదు. దాసునిగా మనుషుల పోలిగా పుట్టాడు, దాసునిగా వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు, చివరికి మరి విధేయత చూపించాడు, తను తగ్గించుకున్నాడు, చివరికి శిలువ మరణాన్ని పొందాడు. ఎలాంటి ప్రభు? ఆయన ధనవంతైన ప్రభు. మొట్టమొదటిగా దరిద్రుడయ్యాడు, రెండవదిగా ఆయన ఏలవలసినటువంటి ప్రభు, రెండవది ఆయన దాసుడయ్యాడు, మూడవదిగా ఉన్నతమైన స్థలాల్లో ఉన్నటువంటి ప్రభు ఈ లోకానికి ఆయన సామాన్యమైన తగ్గించుకునే దీనుడిగా వచ్చాడు. నాలుగోది మనం చూసినప్పుడు ఆయన న్యాయాధిపతి. అలాంటి న్యాయాధిపతి అయిన దేవుని మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు, దౌర్జన్యం పొందాడు. చివరికి ఏం చేశారంటే వాళ్ళు ఏ తప్పు లేదు ప్రభు వారిలో, ఏ తప్పు లేదు, ఏ పొరపాటు లేదు, ఏ పాపము కూడా లేదు. అలాంటి ప్రభుని ఏం చేశారంట? దుష్టుల చేతులకి ఆయన్ను అప్పగించారు. కానీ నీతిమంతులైన, ఎందుకంటే నువ్వు నీతిమంతులైన మనుష్యుని మీరు నిరాకరించారు. మీరు చంపింది ఎవరు? నీతిమంతుని. మీరు చంపింది ఎవరు? జీవాధిపతిని. 15వ వచనం. అపోస్తల కార్యం 3:15. మీరు జీవాధిపతిని చంపితే కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేదు. అందుకే మేము సాక్షి. మీరు పరిశుద్ధులు వద్దన్నారు, నీతిమంతులు వద్దన్నారు, జీవాధిపతిని చంపారు, నరహంతులైన మనుషులు బరబాను కోరుకున్నారు, ఆయన దుష్టుల చేతులే అప్పగించుకున్నాడు. ఇలాంటి శిక్ష పొందటానికి మరణమే లేనటువంటి ప్రభు మరణాన్ని మన కోసం ఆయన రుచి చూడవలసి వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రభు వారు మన కోసము దరిద్రుడయ్యాడు, రెండోది మన కోసము దాసుడయ్యాడు, మూడోది మన కోసం ఆయన దీనుడయ్యాడు, నాలుగోది మన కోసం ఆయన దౌర్జన్యము నొందాడు, ఐదోది దుష్టులకు అప్పగించబడ్డాడు. దీని ద్వారా మనకేం కలిగిందంటే
5 ఆశీర్వాదాలు కలిగాయి. మొదటిది 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము దుష్టులకు అప్పగించబడు ద్వారా మాడించడం ద్వారా మనము దుష్కార్యం నుండి మనం విడిపిస్తున్నాడు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం చేరినట్టు నన్ను రక్షించు, యుగ యుగములు ఆయనకు మహిమలు ఆమె. ఇప్పుడు అలా జరుగు ద్వారా ప్రతి దుష్కార్యం మనం తప్పించబడి పరలోక రాజ్యం చేర్చినట్టు మనల్ని ఆయన రక్షించాడు. అది మొదటి ఆశీర్వాదం. కనుక దరిద్రుడు దాసుడు దీనుడవుడు ద్వారా దుష్కార్యములు తప్పించి ఈరోజు మనం పరలోక రాజ్య వారసులుగా మనం చేయడానికి మనం రక్షించాడు. అది మొదటి ఆధిక్యత. రెండవది గలతీ పత్రిక, గలతీ రాసిన పత్రిక రెండవ ఆశీర్వాదం మనం గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవాలని మన పాపములతో తను తాను తగ్గించుకునేది. మనం గమనించామంటే దుష్టకాలముల నుండి విడిపించాడు కనుక దుష్కాలం నుంచి మనం తప్పించాడు. రెండవదిగా దుష్ట కాలములో నుండి మనము ఈరోజు మనల్ని విమోచించాడు ఆయన మరణం ద్వారా. అది రెండవ ఆశీర్వాదం. మూడవది మనం చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ధర్మశాస్త్రం నుండి విడిపించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టి మన దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడ్డాం. కానీ ఇప్పుడు మనము ధర్మశాస్త్రం విడిపించబడ్డాం. ప్రభువారి మరణం ద్వారా దుష్కాలం రక్షించాడు. రెండవది దుష్ట కాలంలో నుండి విమోచించాడు. మూడవదిగా ధర్మశాస్త్రం నుండి మనము విడిపించాడు, కృప కింద తీసుకొచ్చాడు. నాలుగవది అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యములు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయన మొదటి మెద్దకు పంపినని చెప్పాడు. కనుక 4వ సంగతి చూసినప్పుడు ఆయన దుష్టత్వం నుండి మళ్లించాడు. ఈరోజు యేసు వారి యొక్క మరణం మనకి దుష్కార్యం విడిపించాడు. రెండవది దుష్ట కాలంలో నుండి ఆయన మనం విమోచించాడు. మూడవ ధర్మశాస్త్రం నుండి మనము విడిపించబడిన వారు. నాలుగవది దుష్టత్వం నుండి మనం విడిపించాడు. ఐదవది ఆఖరిది 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం మనం చదువుతాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుకో. ఈరోజు మనము మరి దుష్ట సాంగత్యం నుండి మనం విడిపించాడు, పరిశుద్ధమైన సంఘముగా కూర్చాడు. కనుక ఇవన్నీ ఎలా సాధ్యమైనవి అంటే ఆయన దరిద్రుడయ్యాడు, రెండవది దాసుడయ్యాడు, మూడవదిగా దీనుడయ్యాడు, నాలుగవదిగా దౌర్జన్యం పొందాడు, ఐదవదిగా దుష్టులకు అప్పగించబడు ద్వారా దుష్కార్యంలోని మనల్ని రక్షించాడు, దుష్టకాలం నుండి విమోచించాడు, ధర్మశాస్త్రం నుండి విమోచించాడు, దుష్టత్వం నుండి మళ్లించాడు, చివరికి మరి దుష్ట సాంగత్యం విడిపించి ఈరోజు మరి తన పరలోకపు కుటుంబముగా దేవుని సంఘముగా మనకు సమకూర్చాడు. కాబట్టి ప్రభువారికి తగ్గింపు మనకి ఎంత ఆశ్చర్యమైంది, ఎంత మేలైంది. కాబట్టి మరి 1 తిమోతి 6వ అధ్యాయం చదువుకున్న రీతిగా ఆయన ఉన్న స్థానం వేరే. ఫిలిప్పీ 2వ అధ్యాయం 7 మనం చూసినప్పుడు ఆయన పొందిన స్థానం వేరే. ఇవన్నీ దేని కొరకంటే యావత్ మానవాళి పాప పరిహారం కోసమై ఆయన లోకానికి ఒక సామాన్యమైన మనిషిగా రావడానికి ఇష్టపడి ఆ రీతిగా శిలువ యాగము ద్వారా మన ప్రతి పాపాన్ని క్షమించాడు, కనికరించాడు, మన పాపం విమోచించి తన కుమార్తెను సేకరించాడు, మన సంఘముగా చేర్చాడు, మనకు శిక్ష లేకుండా చేశాడు. కాబట్టి ఉదయకాలం అందుకే అప్పుడు ఎలుగెత్తి ప్రభా మరి నీవున్న స్థానం వేరే, నా కొరకు పొందిన స్థానం వేరే, నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలను బట్టి మీ స్తోత్రం అని ప్రభుని ఎలుగెత్తి ఆత్మతో సత్యంతో మనము ఆరాధించడం కాక అందరు లేచి నిలబడి మనం పాట పాడుకుంటుంటాం. ఆ సమయంలో మరి సండే స్కూల్ పిల్లలు చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ క్లాస్కి వెళ్తారు. లేచి నిలబడి మనం ఒక పాట పాడుకుంటాం. పాట సంఖ్య 267 పాడుకుంటాము. కొత్త ప్రతుల్లో 267, పాత వాటిలో 264, ఇంకా పాతవైతే 224.
బెత్లెహేంపురమున చిత్రము కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు 267 పాఠ సంఖ్య కొత్త ప్రతుల్లో 267, పాతవైతే 264, ఇంకా పాతవైతే 222. బెత్లెహేంపురమున చిత్రము కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారపు పృథివీ వెలుగులలో మోదంబు మహిమ జ్యోత్యంబు గనరే. అంధకారపు పృథివీ వెలుగులలో మోదంబు మహిమ జ్యోత్యంబు గనరే. ఉదయంబు తారల్ ముదమున వాడే ఉదయించయేసు ఈ పృథివీలోన. ఉదయంబు తారల్ ముదమున వాడే ఉదయించయేసు ఈ పృథివీలోన. ముదమును కలిగే మరి సమాధానం అనిలంబు తోడ పూజించరండి. ముదమును కలిగే మరి సమాధానం అనిలంబు తోడ పూజించరండి. బెత్లెహేంపురమున చిత్రము కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారపు పృథివీ వెలుగులలో మోదంబు మహిమ జ్యోత్యంబు గనరే. అంధకారపు పృథివీ వెలుగులలో
అంధకారపు పృథివీ విధులలో మోదంపు మహిమ చోద్యంబు గణరే. అంధకారపు పృథివీ విధులలో మోదంపు మహిమ చోద్యంబు గణరే. గాతించే రాత్రి ప్రకాశించే కాంతి వేతానముగా వికసించే నెల. గాతించే రాత్రి ప్రకాశించే కాంతి వేతానముగా వికసించే నెల. దూతాల ధ్వనితో ప్రతి యేసు క్రీస్తు అతి ప్రేమ తోడా ఆలోచించెను. ప్రతి యేసు క్రీస్తు అతి ప్రేమ తోడా ఆలోచించెను. పురమున చిత్రము కలిగే అత్తాది యేసు జన్మించెనప్పుడు అంధకారపు పృథివీ విధులలో మోదంపు మహిమ చోద్యంబు గణరే. అంధకారపు పృథివీ విధులలో మోదంపు మహిమ చోద్యంబు గణరే. కూర్చోనండి. వాక్య పీరియడ్లో మొట్టమొదటిగా సండే స్కూల్ క్లాస్కి వెళ్ళే టీచర్స్ ప్రభుని ఆరాధిస్తారు. ఆ తర్వాత ఇద్దరు సహోదరులు ఒక సహోదరుడు అలాగే మార్చి మార్చి క్లుప్తంగా గట్టిగా బిగ్గరగా ఆరాధిస్తారు. గమనించండి, చాలా టైం తీసుకుంటున్నారు. కొంతమంది 5 నిమిషాలు 6 నిమిషాలు కూడా తీసుకుంటున్నారు. 2 నిమిషాలు సమాజం ఉన్నప్పుడు 2 నిమిషాలు ఆరాధన చేయాలి. అందరికి రావాలి అవకాశం. తర్వాత చేసిన వాళ్ళే చేస్తున్నారు. ఈ నెల ఎవరు ఈ నెలలో చివరి రోజు కాబట్టి ఈ నెల సండే స్కూల్ టీచర్స్ అయిపోయిన తర్వాత ఈ నెలంతటి ఎవరు చేయలేదు వాళ్ళు చేయండి మొట్టమొదట. కనుక ఆ తర్వాత మిగతా వాడు చేయండి. కనుక జ్ఞాపకం పెట్టుకోనండి. 2 నిమిషాలు మైక్ రెడీగా ఉన్నాయా? ప్రేమల తండ్రి మైక్ కూడా దీవించు, నూతన మధ్య పరిశుద్ధపరచు, పవిత్రపరచు. ఏ స్థానం ప్రార్థిస్తున్నాం తండ్రి. మైక్ కూడా ఇస్తారు. మైక్ దొరికితే కొంతమంది వదలరు. మీరు వదలకపోతే ఎక్కడ చెప్తా మైక్లో ఆమెనంటుంది మధ్యలో గుర్తుపెట్టా. కొంతమంది మైక్ వచ్చింది కాబట్టి ఇక మైక్ కొంతమంది గుర్రం ఎక్కేది వచ్చి కానీ దిగేది తెలియదు. కనుక అలాగే మైక్ చేతికి ఇచ్చారు కాబట్టి ఇక ఇది చేస్తా ఉంటా అని చెప్పి చేశారనుకోండి మధ్యలో ఆమెనంటాం. దయచేసి అలా చేయకుండా కనుక మైక్ కూడా ఇస్తారు మీకు. దయచేసి క్లుప్తంగా చేయండి. 2 నిమిషాలు చేయండి. ఈ వాక్యాన్ని నుంచి ఎక్కడెక్కడ సంగతులను తీసుకొచ్చి ఇక్కడ వేసండి. మిగతా వాళ్ళందరూ సమయం దొరకాలి కదా. కానీ చాలా మంది కొత్త వాళ్ళకి మిగతా కొత్తగా ఎదిగే వాళ్ళకి సమయం దొరకట్లేదు. ఎందుకంటే చెప్పి చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి మాత్రం ఖచ్చితంగా నేను మైక్లో చెప్తాను. కనుక ఎవరైతే 2 నిమిషాలు టైం చూసుకుంటానో దాటిన గామేనంట మీరు సిగ్గుపడినా బాధపడినా నాకేం బాధ లేదు. ముందే చెప్తున్నా కాబట్టి పర్లేదు 2 నిమిషాలు 1 నిమిషాలు చేయలేరు. 2 నిమిషాలు అన్నది 2 అన్నాడు. కాబట్టి బేస్ రీడింగ్ కూడా ఇచ్చే మీకు కానీ వద్దులే 2 పెడతాం. కానీ దయచేసి పాటించాలి. కనుక అందరికి ఇవ్వాలి కదా. అందరూ ఆశతో వస్తారు ప్రభు దినమని వారం అంతా ఉండి మీరే చేస్తాను మిగతా వాళ్ళకి. కాబట్టి దయచేసి అది గుర్తుపెట్టుకోనండి. అట్లా మీరు ఎక్కువ చేస్తే ఇతరుల సమయాన్ని దొంగిలిస్తున్నారు. అదనమాట. నువ్వు చేసి నీ సంతోషం వెళ్ళిపోతావు, మిగతా వాళ్ళ సమయాన్ని దొంగిలిస్తున్నా. ఇప్పుడు చెప్పిన అన్ని కూడా నేను చాలా సంగతులు చెప్పా. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ప్రభా నా కోసం ఉన్నతమైన స్థలంలో ఉన్నావు, ఇలా నా కోసం దిగి వచ్చావు, మరణం పొంది నన్ను విడిపించావు, నన్ను రక్షించావు, నీకు స్తోత్రం ఆమె క్లుప్తంగా చేస్తే అనేకులు చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అలాగ అందరూ కూడా మరి అనుసరించాలని మనం చేస్తాం. మొట్టమొదటి సండే స్కూల్ టీచర్స్ ప్రారంభించండి. ఈ లోకంలో వచ్చిన తండ్రి ప్రభా రీతిగా మరి నా తండ్రి దాసునిగా మరి నా తండ్రి నా కోసము అయా ఈ లోకంలో మీరు వస్తూ వచ్చినారు ప్రభా. అందరి తండ్రి వాళ్ళని స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను దేవా. శ్రీమంతుడు దేవుడు నన్ను ఆనందించిన ప్రభా పవిత్రుడిగా వచ్చిన దేవా స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను
రాజులకు రాజు సమస్తం ఏలే దేవుడు మీ దాసుగా వచ్చిన దేవా అయా మిమ్మల్ని స్తోత్రం చెల్లిస్తూ వచ్చిన తండ్రి మహోన్నత స్థలంలో ఉండే దేవుడు దౌర్జన్యం పొందుతూ వచ్చిన దేవా మా పాపం నిమిత్తమై ప్రభా అయా ఈ యొక్క పరిస్థితులన్నీ మీరు అనుభవిస్తూ వచ్చినారు తండ్రి అయా నన్ను రక్షిస్తూ వచ్చినారు అసలు కాచిన అయా మీ రక్తము ద్వారా నా తండ్రి ప్రభా నన్ను దర్శిస్తూ వచ్చినారు ప్రభా అందరి బట్టి వందన స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి అయా కార్యము నుండి దుష్టత్వము నుండి ప్రభా నన్ను రక్షిస్తూ వచ్చినాడు ప్రభా నీ కృపను మరి జ్ఞాపకం చేసుకొని అయా నీ బిడ్డగా సొంతంగా చేసుకున్న నీ ప్రేమంతని బట్టి వందన స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఎంత విలువ పెట్టినా దొరకని రక్షణ నాకించి నా జీవితంలో నేను చేసిన ప్రతి వేడుకైనా ఆనందంతో అయా నిన్ను ఆరాధించి ఈ కొద్ది స్థుతి ఆరాధన నీ పాదముల దగ్గర సమర్పిస్తున్నాను తండ్రి తండ్రి పరిశుద్ధమైన దేవా మీ గమ్మైన పాలనతో స్తోత్రం స్తుతిస్తున్నారా గడిచిన వారంతా కాచిన బడి వరకు పరిశుద్ధిగానే స్తుతులు పరిశుద్ధులు చేరి ఆరాధించడానికి వర్షం కాబట్టి ఉండాలైనా సరే